ఎప్పుడూ బెండకాయతో బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు లేదా బెండకాయ ఎగురు చేస్తూ ఉంటాం కదా! పిల్లలు కూడా పెద్ద ఇష్టంగా తినరండి. అలా కాకుండా ఒకసారి ఇలాగా బెండకాయ వెల్లుల్లి కారం ట్రై చేయండి. వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది. చాలా బావుందండి టేస్ట్ అయితే. ఈ కర్రీ ఏంటంటే రసంలోకైనా, సాంబార్‌లోకైనా, చపాతీల్లోకి కూడా చాలా బావుంటుంది. ప్రిపరేషన్ టైమొచ్చి 20 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇంకా లేట్ చేయకుండా బెండకాయ, వెల్లుల్లి కారం తయారీ విధానం ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. వెల్లుల్లి కారం కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకుని దానిలోకి 2 స్పూన్స్ వరకు వేరుశనగలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 50% ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే పొట్టు తీసిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న వెల్లుల్లయితే పూర్తిగా వేసుకోండి. పెద్దదైతే సగానికి కొంచెం ఎక్కువలో యాడ్ చేసుకోండి. వెల్లుల్లనింది మెయిన్‌గా వెల్లుల్లి కారం కదా! కొంచెం వెల్లుల్లి ఎక్కువే పడుతుంది. అలానే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నా. నేను తీసుకున్న బెండకాయలొచ్చి అర కేజీకి కొంచెం తక్కువండి. వీటిని బాగా కలుపుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి వీటిని. మంచి అరోమా వచ్చేంత వరకు. తర్వాత వీటిని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. దానిలోనే వదిలేస్తే ఆ హీట్‌కి మాడిపోతాయి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకొని దానిలోకి 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ. చూసారు కదా! సైజ్ అనింది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మరీ పెద్దది ఉండకూడదు. అలానే మరీ చిన్న ముక్కలుగా ఉండకూడదు. కొంచెం మీడియంకి ఉంటే బావుంటుందండి. బెండకాయల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా పొడిగా అయిపోవాలండి బెండకాయలు. అంటే మీరు ఒక క్లాత్‌తో తుడిచేసుకోవాలి. తర్వాత వాటిని మనకి కావాల్సిన సైజులో పీసెస్‌లాగా కట్ చేసుకొని అప్పుడు వాటిని ఫ్రై చేసుకోవాలి. అదే మీరు బెండకాయలు కడిగిన వెంటనే పీసెస్‌లాగా కట్ చేశారనుకోండి, త్వరగా జిగురనేది ఫార్మ్ అయిపోతుంది. మీరు ఎంత ఫ్రై చేసినా సరే, అవి జిగురు ఫార్మ్ అయిపోయి కర్రీ అంతా ముద్దలాగా ఫార్మ్ అయిపోతుంది. టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి బెండకాయలు కట్ చేస్తున్నప్పుడు మాత్రం తడి లేకుండా చూసుకోవాలి. ఇవి వేగేలోపు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్ని బరకగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే, బెండకాయలు ఫ్రై అవుతున్నప్పుడు ఉప్పు వేయకూడదు. అలానే మూత కూడా పెట్టకూడదండి. మీరు ఉప్పు యాడ్ చేసినా, మూత పెట్టినా బెండకాయలనింది జిగురు ఎక్కువ ఫార్మ్ అయిపోతుంది. కాబట్టి అవి 2 లేకుండా చూసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు. తర్వాత చూసారు కదా! మనకి బెండకాయ ముక్కలనింది ఒక 80% వరకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి లైట్‌గా అవసరమైతే 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో. అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, వీటన్నింటిని బాగా కలుపుకొని, మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కలనేది చాలా త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఇలాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని. ఒక నిమిషం తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదండీ! దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్‌లో దించే ముందు. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కదా! చూసుకొని వేసుకోవాలి ఉప్పనింది. అలానే కారం కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో. తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని, లాస్ట్‌లో దించే ముందు కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే. అంతేనండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే బెండకాయ వెల్లుల్లి కారం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా బావుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.